వెళ్ళాలి బయటకి. దాన్ని అనుభవిస్తూ మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అదే మన జీవితాన్ని వదిలిస్తుంది. అర్థమైందమ్మా? మీరందరూ కూడా మీ ఊళ్ళో కూడా ఒక లైన్ పాటించాలి. ఏ గుడికి వెళ్ళినా సరే ఒక లైన్లోనే వెళ్ళాలి. లైన్లో వెళ్ళకపోతే వెనకాల ఎంతమంది అయితే బాధపడతారో ఆ కర్మ అంతా మనకు అడ్డుకుంటుందండి. చాలా ఘోరం అది దానికి. మనం కొంచెం పర్లేదు గురువు గారి కానీ ముందుకు వెళ్ళినా నేను వెళ్ళమ్మా. ఏ గుడికి వెళ్ళినా నేను లైన్లోనే వెళ్తాను. ఏ గుడి దగ్గరికి వెళ్ళినా, మా ఊళ్ళో గుడి కానీ ఏ గుడి దగ్గరికి వెళ్ళినా నేను లైన్లోనే వెళ్తాను. లాస్ట్ మా లైన్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. కాబట్టి దాన్ని పాటించాలి ముందు. నెక్స్ట్ అవును, మీకు చెప్పడం మర్చిపోయినా ఇష్టం భగవంతుడు అక్కడ దర్శనం ఎలా అవుతుందని చెప్దాం అనుకున్నాను మీకు. ఓకే, గుర్తొచ్చు. ఓకే తల్లి, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా. బట్టలు చూస్తున్నారా? మీరు అందరూ చూస్తున్నారమ్మా? చేస్తారు చూసుకోవాలి. అలా కాదండి, వాషింగ్ మిషన్ వేసేవాళ్ళు కాదు. అబ్బో, ఎక్కువ మంది చూస్తున్నారమ్మా. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఏంటంటే కొంచెం ఉదాహరణ వస్తుందమ్మా. అది కొన్ని చెప్తుంటాను మధ్యలోనే. అయితే వాషింగ్ మిషన్ అయితే తెలియదమ్మా. బట్టలు వచ్చి పక్కన నీళ్ళు ఉంటాయి కదమ్మా, అంటే పక్క బకెట్లో నీళ్ళు ఉంటాయి కదా. ఆ నీళ్ళలో ఇలా చూసాం అనుకోండి, మన ముఖం పెట్టి కనపడతా, ముఖం కనపడుతుంది కదా. ఓ రాయి, మరి మీ ముఖం అక్కడే ఉందా, నీళ్ళు అక్కడే ఉన్నాయి, మరి కనపడాలి కదమ్మా. చెదిరిపోతున్నాయి కదా. అలాగే చెదిరిపోయి మన మనసులోకి భగవంతుడు కనపడ్డామ్మా. మన మనసు చెదిరిపోవడం వల్ల భగవంతుడు మనకు కనపడుతున్నాడు. నిశ్చలంగా ఉన్నవాడు కంపల్సరీ కనపడతాడమ్మా. దాన్ని నిశ్చలంగా తెచ్చుకోవడం ఎలాగంటే ఓంకారం అనే శబ్దంతో తెచ్చుకోవాలమ్మా. అది ఎలాగంటే నాగుండి గాలిని బయటకు వదులుతూ ఓంకారం చెప్పాలి. 9 సార్లు చెప్పామనుకోండి, ఈ లోపల ఉన్న అల్లడంతా తగ్గుతుంది. ముందు ఒక స్టాండర్డ్ అవుతుంది. అయిన తర్వాత భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ఎతకాలి. నువ్వు చెప్పామనుకోండి, మరి ఎక్కడున్నాడమ్మా? పాల్లో ఉన్నాడా, గోరులో ఉన్నాడా, వేల్లో ఉన్నాడా, తలలో ఉన్నాడంటే ఎక్కడ చెప్తాడు? సర్వాంతరయామే. కానీ మనలో ఒక ప్లేస్లో ఉన్నాడమ్మా. ఇప్పుడు మెయిన్ అంటూ ఒకటి ఉంటుంది. కరెంట్ ఉందమ్మా, ఎన్నో లైట్లు ఉండొచ్చు, ఎన్నో ఫ్యాన్లు తిరగచ్చు, ఎన్నో టీవీ ఎన్నో ఉంటాయి. కానీ మెయిన్ అనేది ఒకటి ఉంటుంది కదా. అది ఆఫీస్ అనుకోండి, ఏమవుద్ది? ఆ మెయినే భగవంతుడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తాం? మనసు ఎక్కడ ఉందమ్మా? మనలో అంటే ఎక్కడ చెప్పు, మిగతా నాకు చెప్పాలి. మరి ఎక్కడ మనసు అనేది ఎక్కడ అని చెప్పాలి కదా. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు నా పాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 పాలు ఉన్నాయి, ఎక్కువ కనపడతాయి ఎదుర్కొంటా ఉన్నాయి కదా, కనపడతాయి కదా. అలాగే మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తాం? అంటే మనం బతుకుండడమే భగవంతుడు ఉండవమ్మా. మనలో భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం నడుస్తున్నాం ప్రస్తుతానికి. మనం నడిచేది ఆ లోపల ఉన్న భగవంతుడి వల్లే. అంటే జీవుడు అంటాం. జీవుడు ప్రారంభంలో చిక్కుకున్నాడు కాబట్టి ఆ ప్రారంభం అంతా క్లియర్ అయితే ఈ జీవాత్మ పరమాత్మగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రారంభాన్ని ఎలా తొలగించుకోవాలనేది మనం సాధన ద్వారా క్లీన్ చేసుకుంటాం. అది అయితే విషయం ఏంటంటే మనం బతుకుండడమే భగవంతుడు ఉండడం అని మనం అనుకుంటున్నాం. కాబట్టి గాలిని గట్టిగా పీల్చుకున్నాం అనుకోండి, అది ఒక ప్లేస్లో ఆగుతుందమ్మా. మనలో ఒక ప్లేస్లో ఆగుతుంది. ఆ ప్లేస్లో చూడండి. ఎందువల్లంటే ఇక్కడ 100 రూపాయలు కట్టి పారేసుకొని రోడ్డు మీద దొరుకుతుంది. చెప్పండి, ఎక్కడ పారేసి